ఇప్పుడు ఇరాన్ అధ్యక్షుడు ప్రతిపాదించిన ఈ 3 కండిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎంతవరకు ట్రంప్ అంగీకారం తెలిపేటువంటి అవకాశం ఉందంటారు? అంటే వాటిలో ఒకటి కీలకంగా ఏంటంటే అంతర్జాతీయ గ్యారంటీ అనేది, హక్కుల్ని కాపాడాలి అనేది, వీటికి తలొగ్గే ఛాన్స్ ఉందంటారా? అసలు కొత్త ఏం కాబోయి ఆచరణలో యుద్ధం ప్రారంభం కాకముందో ఇరాన్ ఏమో అనుభవించిందో వాటినే కోరుకుంటున్నారు. ఒక సావరిన్ కంట్రీగా మా దేశంలో జోక్యం చేసుకోవద్దు, తర్వాత మా దేశం మీద దాడి చేయొద్దు, ఇతర దేశాల గ్యారంటీ ఇవ్వాలి, ఇంటర్నేషనల్ గ్యారంటీ ఇవ్వాలి అటువంటిది. అది ఏ దేశమైనా అడుగుద్ది సావరిన్ కంట్రీ. తర్వాత అణు కార్యక్రమాలు అన్ని దేశాలు అట్లా చేసుకుంటే మేము కూడా అట్లా చేసుకుంటాం అనేది రెండవది. ఇప్పుడు ప్రపంచంలో డజన్ దేశాలు ఉన్నాయి ఏది ఆటమిక్ పవర్ ఉన్నటువంటి దేశాలు, అందులో ఇరాన్ ఒకటి. మేము శాంతియుత ప్రయోజనాలకు చేసుకుంటాం అంటున్నారు, దాన్ని ఎలో చేయాలి, అది రెండోది. మూడోది ఇవాళ నష్టపరిహారం ఇవ్వాలంటున్నారు. నష్టపరిహారం ఇస్తారా లేదా అనేటువంటిది అది అంతర్జాతీయ ఒత్తిడి మీద ఆధారపడి ఉంది. కాబట్టి ఏదేమైనా ఇవి సాధారణమైనటువంటి స్పెషల్ ఏం కాదు. ఇరాన్కి యుద్ధానికి ప్రారంభం ముందు ఏమైతే ఇరాన్ అనుభవించిందో అవే ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నారు. అంటే ఇరాన్ అణు హక్కులను గుర్తించడం అని అంటే పశ్చిమ దేశాలు తమ పాత పంతాన్ని వదులుకున్నట్టే కదా సార్? అంతే కదా. ఇప్పుడు ఇరాన్ కూడా చెప్పిందిగా, రష్యా చెప్పింది, చైనా చెప్పింది, వాళ్ళు అణుబాంబు తయారు చేస్తున్నట్టు మాకు కూడా ఇన్ఫర్మేషన్ లేదని. మిత్ర దేశాలు రెండు. తర్వాత వాళ్ళు కూడా మా దగ్గర అణుబాంబులు తయారు చేయట్లేదని ఇరాన్ ప్రకటించింది. ఇప్పుడు యుద్ధం అయిపోయిన తర్వాత కూడా అక్కడ అణుబాంబులు దొరకలేదు, రేడియేషన్ లేదు. వాళ్ళు న్యూక్లియర్ సెంటర్స్ మీద మూడింటిని ధ్వంసం చేస్తే అక్కడ కనీసం రేడియేషన్ కూడా లేదు. అంటే ఇరాక్లో ఏ తప్పు చేసింది అమెరికా, ఇవాళ ఇరాన్లో కూడా అది తప్పు చేసింది. అప్పుడు బయోలాజికల్ వెపన్స్ ఉన్నాయని దాడి చేసింది, ఆ తర్వాత లేవు అని చెప్పింది. ఇప్పుడు ఇరాన్ మీద దాడి చేసింది, ఇప్పుడు ఏం ప్రపంచానికి ఏం చూపెట్టట్లే ఎగ్జాంపుల్ ఇక దొరికింది అని. కాబట్టి అన్ని విధాలు కూడా ఇవాళ అమెరికా మోరల్గా ఇవాళ డిఫెన్స్ చేసుకునే పరిస్థితులు లేదు. డిఫెన్స్ సైనిక పరంగా ఇప్పుడు అంతకన్నా ఇంకా లక్ష్యాలు ఏమి లేవు. దానికి వేసిన బాంబు మీద మరొక బాంబు వేయడానికి పనికి వస్తుంది కానీ ఇంకోటి లేదు. ఈ సెనేటర్ క్రిస్టోఫర్ కూడా చాలా అంటే తీవ్రంగా విమర్శించారు సార్. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో ఒక ఎగ్జిట్ స్ట్రాటజీ అనేది ప్రాపర్గా లేదు, అందువల్లనే ఈ యుద్ధం అనేది ఒక అనిశ్చితిలోకి నెట్టబడింది అని చెప్పేసి ఆయన మాట్లాడారు. అంటే ఈ దాడులు చేసే ముందు ఇంటెలిజెన్స్ ఈ ఇంధన సంక్షోభం వస్తుంది అనేటువంటి అంచనా వేయడంలో లిటరల్గా ఫెయిల్ అయింది అని చెప్పేసి చెప్తున్నారు. అది కరెక్టే కదా, క్రిస్టోఫర్ చెప్పింది కరెక్టే. ఎందుకంటే ఇవాళ ఇది వరల్డ్ క్రైసిస్గా మార్చేయగలిగింది ఇరాన్. వాళ్ళేమో అమెరికా ట్రంప్ ఏమనుకున్నాడు, అంత దానక బోనివ్వము, యుద్ధాన్ని స్మార్ట్ చేసేస్తాం, 3-4 డేస్లో స్మార్ట్ చేస్తాం అనుకున్నారు. కానీ 12 డేస్ అయింది. తర్వాత అమెరికా స్థావరాల పేటి మీద గల్ఫ్ దేశాలు అన్నీ కూడా వాళ్ళ పెట్రోల్ని ఉత్పత్తి చేయడం ఆపేసినాయి. కాబట్టి సహజం కొన్ని ధ్వంసమైనవి, కొన్ని ఆపేసినాయి. దాంతో జలసంధి కూడా మూసేటట్టు ఇవాళ అనుకున్న దానికన్నా అగ్రెసివ్గా ఇవాళ వరల్డ్ క్రైసిస్ వచ్చింది గ్యాస్ అండ్ పెట్రోల్లో. కాబట్టి క్రిస్టోఫర్ అన్నది ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్టే కదా. కాబట్టి ఇంత ఎఫెక్టివ్గా ఇరాన్ వర్క్ చేస్తుందని ట్రంప్ అంచనా వేయలేదు. జామ్ చేసేస్తాం, ఇరాక్ను జామ్ చేసేసారు, 3 డేస్లో జామ్ చేసేసారు. వాళ్ళ దేశంలో ఉన్నటువంటి టెలికమ్యూనికేషన్స్ కానీ లేకపోతే ఇంకా ఇతర అనేకమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చే మొత్తాన్ని జామ్ చేసేసారు. అట్లా ఇరాక్ చేస్తాను అనుకున్నారు కానీ కాలేదు. ఇంకా ఇరాన్ ఇంకో స్టేట్మెంట్ కూడా వచ్చింది, మేము ఇంకో మరో 8 ఏళ్ళు పోరాటానికి సిద్ధంగా ఉన్నామని. అంటే ఆపమని చెప్పడానికి నువ్వెవరు, ఇప్పుడు నీ చేతిలో లేదు ఆపడం, మేము చెప్తే గానీ అన్నట్టుగా మాట్లాడారు వాళ్ళు. ఇప్పుడు చూస్తుంటే కూడా పరిస్థితి అలాగే ఉంది. ఇప్పుడు మీరు 13 రోజులుగా ఈ యుద్ధం జరుగుతూనే ఉంది. ఇది ఇలాగే కనుక ఈ ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే రష్యా కానీ చైనా కానీ ఇంకా ఇరాన్కు మద్దతుగా నిలిచేటువంటి అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఇప్పటికన్నా ఇంకా అగ్రెసివ్గా వాళ్ళు వచ్చి యుద్ధం చేస్తారనేటువంటిది తర్వాత వాళ్ళ నిర్ణయం, కానీ ఇంతకన్నా ఇంకెక్కువ సపోర్టింగ్గా మాట్లాడే అక్క ఉంది. యుద్ధం ప్రారంభమైనాడు ఇలా దాడి చేయడం తప్పు అన్నారు, ఇప్పుడు ఉపసంహరించుకోవాల్సిందే అంటున్నారు. మీరు యుద్ధాన్ని ఉపసంహరించుకోవాల్సిందే అంటున్నారు. ఇది దేశాల సంఖ్య పెరుగుద్ది రోజు రోజుకు, ఆలస్యం అయితే 1, 2, 3, 4 అని పెరుగుతుంది. ఎందుకంటే సమర్థించేటువంటి నాయకులు ఉన్న దేశాల్లో క్రైసిస్ వస్తుంటే మీరు ఎందుకు ఖండించరు, మీరు ఆపే ప్రయత్నం ఎందుకు చేయరు? ఇవాళ ఇండియా నుంచి కూడా ఎవరో ఒక ఎక్స్పర్ట్ అన్నాడు, మోడీ ఎందుకు జోక్యం చేసుకోకూడదు, గతంలో మన దేశానికి ఆ పాత్ర ఉంది, యుద్ధం విరమింపజేయటంలో
మోడీ జోక్యం చేసుకోవాలి, ఇట్లా ఇన్యాక్టివ్ ఉండొద్దని చెప్పేసి ఒక ఆయన వాళ్ళు డిమాండ్ చేశాడు. అట్లా ప్రపంచవ్యాప్తంగా వచ్చే అవకాశం ఉంది ఆయా దేశ అధినేతల మీద. ప్రెజర్ బిల్డప్ చేసే అవకాశం ఉంది. కాబట్టి రోజు ఆలస్యం అవుతున్నా కొద్దీ ఇది నెగిటివ్గా తయారైతే తప్ప పాజిటివ్గా తయారు కాదు అమెరికాకు. యా, ఇప్పుడు మన దగ్గర గ్యాస్, తర్వాత రానున్న రోజుల్లో ఆయిల్, ఇవి కనుక ఇట్లాగే కొనసాగితే ఖచ్చితంగా మన ప్రజల దగ్గర నుంచి కూడా ఇలాంటి డిమాండ్లే ఖచ్చితంగా వస్తాయి. ఖచ్చితంగా వస్తాయి. ఇప్పుడు గతంలో అసలు ఇప్పుడు ప్రదర్శనలు కూడా చేస్తున్నారు అక్కడక్కడ. అవును. అది మాసివ్గా జరిగే అవకాశం ఉంది. యా, అంటే ఈ సంక్షోభం మన దేశ ఎనర్జీ సెక్యూరిటీ కానీ అలాగే మన రూపాయి విలువ పైన కానీ ఎఫెక్ట్ ఏ రేంజ్లో ఉంటుంది సార్? దరిదాపు 10% ఖచ్చితంగా ఉంటుంది. అంటే దరిదాపు మనం నెలకు $70 బిలియన్ మన దిగుమతి బిల్లు, పెట్రోల్ దిగుమతి బిల్లు. అంటే $840 బిలియన్ మన దిగుమతి బిల్లు. దాంట్లో 10% జంప్ అయినా $84 బిలియన్ ఏడాదికి భారం పడే అవకాశం ఉంది. అట్లాగే గ్యాస్ రేట్లు కూడా పెరిగే అవకాశం ఉంది. పెరుగుతున్నాయి అంటనే ఉన్నారు. కాబట్టి ఏ మేరకు ఎంత శాతం పెరిగితే అంత శాతం మనకి ఇంపోర్ట్ బిల్లు పెరుగుద్ది. దాంతో కరెంట్ అకౌంట్ లోటు ఏర్పడుద్ది. ఎప్పుడైనా లోటు ఏర్పడితే ఎదురు దేశం యొక్క కరెన్సీ అప్రిషియేషన్ అవుద్ది, మన కరెన్సీ డిప్రిషియేషన్ అవుద్ది. అంటే డాలర్ రేటు పెరుగుద్ది. 90 రూపాయలు ఇచ్చే వాళ్ళం ఇప్పుడు 92 రూపాయలు ఇస్తున్నాం యుద్ధం ప్రారంభమైన తర్వాత. దాంతో మన సరుకుల విలువ తగ్గిపోద్ది, వాళ్ళ డాలర్ల విలువ పెరుగుద్ది, మన రూపాయి విలువ తగ్గుద్ది, అమెరికన్ సరుకుల యొక్క విలువ పెరుగుద్ది. కాబట్టి ఈ విధమైనటువంటి ఎఫెక్ట్స్ ఉంటాయి. అందుకని ఖచ్చితంగా కరెంట్ అకౌంట్ లోటు ఉంటే మనం ఇతర దేశాలు పంపే తర్వాత మరొక ప్రెజర్ కూడా ఉంది. అది ఒకటే కాదు, ఇతర దేశాల వాళ్ళు మన దేశానికి డబ్బులు పంపుతారు. ఇప్పుడు మన దగ్గర దరిదాపు $720 బిలియన్ ఫారెన్ రిజర్వ్స్ ఉన్నాయి. ఉంటే దాంట్లో దరిదాపు $130 బిలియన్ ఇతర దేశాల ఉద్యోగం పని చేసుకునే వాళ్ళు మిగిలింది పంపుతున్నారు, మన రిజర్వ్ బ్యాంకులో జమ చేస్తున్నారు. దాంట్లో అమెరికా తర్వాత గల్ఫే ఉంది రెండో స్థానంలో. $51 బిలియన్ సంవత్సరానికి గల్ఫ్లో పనిచేసే 90 లక్షల మంది మన బ్యాంకులో దాచుకుంటున్నారు. అంటే మనకు ఫారెన్ ఎక్స్చేంజ్ వస్తుంది మనకు. ఇప్పుడు ఆ $51 బిలియన్ కూడా కొరత ఏర్పడే అవకాశం ఉంది యుద్ధం ఇట్లాగే కొనసాగితే. అట్లా కూడా మనకు నష్టం జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు నిజానికి ఇక్కడ గెలుస్తుంది ఎవరు సార్? అంటే ఆంక్షలతో ఇరాన్ను లొంగ తీసుకున్నటువంటి అమెరికానా, లేదు అని అంటే చమురు సరఫరాను అడ్డుకొని ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న ఇరానా? ఎవరైంది అనుకోవాలి? ఇప్పుడు అమెరికా గనక ఇరాన్ ప్రభుత్వాన్ని మార్చలేక వెనకకు తగ్గితే అమెరికా ఓడిపోయినట్టు, ఇరాన్ గెలిచినట్టు. ఏది ఇప్పుడు ఉన్నటువంటి కొమేనీ ఆథరైజ్డ్ గవర్నమెంట్ అట్లాగే కొనసాగితే అమెరికా ఓడిపోయినట్టు. అట్లా కాదు, మార్చగలిగి తన ప్రభుత్వం, తన మాట అయినటువంటి ప్రభుత్వం, ఇప్పుడు మధురు ఎత్తుకెళ్ళి తన మాట అయిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నట్టుగా, పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ని గొలగొట్టి తన మాట అయినటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నట్టుగా, అట్లా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోగలిగితే అమెరికా విజయం అని చెప్పవచ్చు. అది లేనప్పుడు ఓడిపోయినట్టే లెక్క, ఎన్ని ధ్వంసం చేసినా ఓడిపోయినట్టే లెక్క. ఓకే సార్.